పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో బద్వేల్ బస్తీ అవుతుందని రాశారు అధ్యక్ష. మా బద్వేల్ అనేది ఎంతో రిమోట్ ఏరియా. 2019 మన ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత బద్వేల్ డెవలప్మెంట్కి సార్ ఎంతో హెల్ప్ చేశారు అధ్యక్ష. యాక్చువల్గా మాకు బేసిక్గా అగ్రికల్చర్ తప్ప మా ఏరియాలో ఎటువంటి ఇంకొక ఇన్కమ్ సోర్స్ లేదు. కానీ మనకు 2014 నుంచి 19 వరకు తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో 19లో అధికారం వచ్చిన వెంటనే మనకు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వర్షాలు సకాలంలో పడ్డమే కాకుండా మాకు బ్రహ్మసాగర్ అనే ఒక రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఆ రిజర్వాయర్ లీకేజ్కి ప్రివెంట్ చేయడానికి ఒక 80 crores డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కానీ కెనాల్ వైడనింగ్ కానీ నిధులు కేటాయించి ఫస్ట్ టైం 17 TMC వాటర్ పెట్టి మాకు అగ్రికల్చర్కి కానీ మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కి కానీ సార్ ఎంతో హెల్ప్ చేశారు అధ్యక్ష. ఇదే కాకుండా ఎటువంటి వేరే సోర్స్ లేని మాకు ఒక సెంచరీ ప్లై అనే ఈ ప్యానల్ ప్లైవుడ్ కంపెనీ ఒకటి 1000 crores ఒక కంపెనీ కూడా శాంక్షన్ చేసి మొన్న డిసెంబర్లోనే ఓపెనింగ్ కూడా జరిగింది అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా డెవలప్మెంట్కి తర్వాత సంక్షేమ పథకాలకు అంతా కలిపి ఒక 2000 కోట్ల దాకా మా నియోజకవర్గానికి సార్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా మేము సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన మాది మాకు రెసిడెన్షియల్ హాస్టల్స్ బీ కోడూరులో ఒకటి రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది అధ్యక్ష. అది డైనింగ్ హాల్ అవంతా చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. పిల్లలకు డ్రింకింగ్ వాటర్ లేదు, తర్వాత కాంపౌండ్ వాల్ కూడా లేదు అధ్యక్ష. మీ ద్వారా ఈ బీ కోడూరులో ఉండే రెసిడెన్షియల్ హాస్టల్ కానీ కలసపాడులో అదేవిధంగా ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ వీటి మరమ్మతుకు నేను మీ ద్వారా మంత్రివర్యుల్ని నిధులు కేటాయించమని కోరుతున్నాను అధ్యక్ష. ఇదొకటే కాకుండా మా కాన్స్టిట్యున్సీలో ఒక దాదాపు 30-32 అంగన్వాడీ సెంటర్స్ ఇన్కంప్లీట్గా గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసి వివిధ కారణాలతో ఇన్కంప్లీట్గా ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా నేను మినిస్టర్ గారిని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని వాటికి నిధులు కేటాయించి సత్వరంగా యూస్లోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ తీసుకోమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రైట్ రాంబాబు.